హలో అండి, నేను డాక్టర్ అఖిల, మీ హోమియోపతిక్ డాక్టర్. సో ఈరోజు మనం అసలు హోమియోపతి ఎలా అయింది, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఇవన్నీ తెలుసుకుందామా. సో బ్యాక్ ఇన్ 1700s ఆ టైంలో మెడికల్ ఫీల్డ్ అస్సలు అడ్వాన్స్ లేదు. సో అప్పుడు డాక్టర్స్ చాలా హార్ష్ క్రూయల్ మెథడ్స్ యూజ్ చేసేవాళ్ళు. లైక్ బ్లడ్ లెట్టింగ్ అంటే ఏంటంటే పేషెంట్ ఏదైనా ఫీవర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటి ఏ మైనర్ ఇష్యూతో వచ్చినా పేషెంట్ నరం కోసేసి వాళ్ళ బ్లడ్ అంతా బయటికి వచ్చేలాగా చేశారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ అంతా బయటికి పోతేనే వాళ్ళు క్యూర్ అవుతారనేది వాళ్ళ నమ్మకం. అండ్ ఆల్సో వాళ్ళకి లాక్సేటివ్స్ అండ్ వామిటింగ్స్ బాగా అయ్యేలాగా మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి బాగా వామిటింగ్స్ అండ్ మోషన్స్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని క్యూర్ చేయాలని చూసేవాళ్ళు. ఎందుకంటే బాడీలో ఉన్న చెత్త ద ఇంప్యూరిటీ అంతా బయటికి వెళ్ళాలనేది వాళ్ళ కాన్సెప్ట్ అప్పట్లో. బట్ దీంతో పేషెంట్స్ క్యూర్ అవ్వడం కాదు కదా, చాలా వీక్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వచ్చేవాళ్ళు. ఈ సిచ్యువేషన్ కామన్ పీపుల్కే కాదు, అప్పట్లో యుఎస్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ వాషింగ్టన్ కూడా తప్పలేదు. ఆయనకి మైల్డ్ వెదర్ చేంజ్ వల్ల వచ్చిన మైల్డ్ థ్రోట్ ఇన్ఫెక్షన్కి వాళ్ళు బ్లడ్ లెట్టింగ్ అనే ప్రాసెస్తో క్యూర్ చేద్దామని స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 2500 ml బ్లడ్ ఆయన బాడీలోంచి తీసి ఆఖరికి ఆయన చనిపోవడానికి కారణమయ్యారు. ఇవన్నీ చూసిన అప్పట్లో ఒక జర్మన్ డాక్టర్ శామ్యుయల్ హెనెమన్, అతను ఇలాంటి పరిస్థితి ఇంకా ఎవ్వరికి రాకూడదు అనే ఉద్దేశంతో ఒక హార్మ్లెస్ అండ్ సేఫ్ వేగా పేషెంట్స్ క్యూర్ అవ్వాలనే ఉద్దేశంతో హోమియోపతి అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దానికోసం 1762లో హోమియోపతి గురించి ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ అన్నీ క్రియేట్ చేసి సెట్ చేసి ఒక ఫస్ట్ ఆర్టికల్ రాశారు. అసలు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, అసలు ఆయన రాసిన ప్రిన్సిపల్స్ ఏంటి అండ్ రూల్స్ ఏంటి, హోమియోపతి అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ హోమియోపతి గురించి ఇంకా మనకి చాలా ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ అండ్ చాలా డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు నాకు డిఎం చేస్తే మనం ఇలా వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా మనం హోమియోపతి గురించి ఇంకా విషయాలు తెలుసుకోవడానికి స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ ఫాలో ఓంకార హోమియో క్లినిక్. Thank you.